అబ్బాబ్బాబ్బా, కర్రకర్రలాడే చేపల వేపుడు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫ్రెండ్, ఒక్క లైక్ చేసి వీడియోలోకి వచ్చండి, చూద్దాం సరదాగా. ముందుగా మార్కెట్ నుంచి చేపలు తెచ్చుకొని వాటిని సన్నగా ఇలాగా చూసారు కదా, ఇలా కట్ చేసుకొని వాటిని ఉప్పు సాల్ట్ వేసి శుభ్రంగా నీటిలో కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఇలాగ ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 2 చెంచాలు వేసాం. తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయ 2 కలిపి పేస్ట్ ఆడాలి. ఆ పేస్ట్ కాస్త ఇది కూడా 2 చెంచాలు వేసాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, మీరు కొంచెం కారం కావాలంటే వేసుకోవచ్చు, మాకు 2 సరిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడినంతగా సాల్ట్, కొంచెం పసుపు. ఇప్పుడు ఇవి బాగా చేప ముక్కలకి పట్టేట్టుగా బాగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. కలిపి వీటిని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. చూసారా, ఇది చపాతీలు కాల్చుకునే పెనం. దీని మీద మనం ఈ చేపల వేపుడు చేస్తున్నాం. బయట మార్కెట్లో బండి దగ్గర దొరుకుతాయి చూసారా, ఆ స్టైల్ అన్నమాట. చూడండి, ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకొని పెనం వేడెక్కిన తర్వాత, అలాగే ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత చూసారా ఇలాగ వస్తుంది. ఇప్పుడు మనం గంట సేపు నానబెట్టుకుని చేప ముక్కలు చూసారా, అవి తీసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా నూనెలో నెమ్మదిగా వదలాలి. స్పీడ్గా వదలకండి, చేతి మీద సురకలు పడతాయి. చూసారా, ఇలా స్లోగా నెమ్మదిగా వదులుకోవాలి. ఇలా ఒకవైపు బాగా కాల్చిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. చూడండి, చూసారా ఎలా ఉడుకుతుందో. అబ్బాబ్బా, చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. ఎప్పుడు ఉడుకుతుందో ఎప్పుడు తినేయాలనిపిస్తుంది నాకైతే. మరి మీకు కూడా అలాగనిపిస్తుందేమో. చూడండి, ఇలా ఈ వైపుకి తిప్పుకోవాలి. మీరు గమనించడం లేదు, ఈ వీడియోలో మనం ఇందులో ఎటువంటి మసాలాలు వాడలేదు. కేవలం అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు, తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయల పేస్ట్ మాత్రమే వాడాం. ఎక్కువ మసాలాలు వాడలేదు అసలు. చూసారా ఎంత క్రిస్పీగా వస్తున్నాయో. చూడండి ఎలా ఉందో. ఇలా మేమైతే కొంచెం రోస్ట్గానే కాల్చుకున్నాం. మీకు అంత రోస్ట్ అవసరం లేదంటే మీరు మధ్యలో తిప్పుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. వీటిలో పట్టు పట్టాల్సిందే. ఇప్పుడు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. నిజంగా కర్రకర్రలు ఆడిపోతే నోట్లో పెట్టుకుంటే అంత బాగొచ్చు. చూడండి, చూసారా ఎంత బాగున్నాయో. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మా పాప తింటుంది. సూపర్ ఉందంట. బాగుందా?